ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. మనుషులు దీవెన కోరుకుంటారు, మనము దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాము. కాని ఈ రోజు మనం చూడబోయే వచనంలో దేవుడు ఒక గొప్ప మాట చెబుతున్నాడు. నా దీవెన మీకు కలుగునట్లు నేను ఆజ్ఞాపించదను. ఇది ఒక సాధారణ మాట కాదు, ఇది దేవుని వాగ్దానం. దేవుడు తన దీవెనను మన జీవితంలో ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే ఎవరూ ఆ దీవెనను ఆపలేరు. ఈ రోజు ఈ వాక్యం మీ జీవితాన్ని ఆశీర్వదించబోతుంది. లేవియకాండము 25:21 ఇలా చెబుతుంది, నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. ఈ వచనం ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేవుడు వారికి విశ్రాంతి సంవత్సరాన్ని ఇచ్చాడు. ఆ సంవత్సరంలో వారు పంట వేయకూడదు. అప్పుడు వారు ఒక ప్రశ్న అడిగారు, పంట వేయకపోతే మేము ఏమి తింటాము? అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నేను నా దీవెనను ఆజ్ఞాపిస్తాను. అంటే దేవుడు వారి అవసరాలను ముందుగానే చూసుకుంటాడు. దేవుని దీవెన అంటే ఏమిటి? దేవుని దీవెన అంటే కేవలం డబ్బు కాదు. దేవుని దీవెన అంటే ఆరోగ్యం, శాంతి, కుటుంబ ఆనందం, రక్షణ, సమృద్ధి. కొన్నిసార్లు మనం చిన్న విషయాలను కూడా సాధారణంగా తీసుకుంటాము, కాని అవి కూడా దేవుని దీవెనలే. మీరు ఈ రోజు బ్రతికి ఉన్నారు అంటే అది దీవెన. మీ కుటుంబం మీతో ఉంది, అది దీవెన. మీరు దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు, అది దీవెన. దేవుని దీవెన మన జీవితాన్ని సంపూర్ణంగా చేస్తుంది. దేవుడు దీవెనను ఆజ్ఞాపిస్తాడు. ఈ వచనంలో ఒక గొప్ప మాట ఉంది, నేను ఆజ్ఞాపించదను. దేవుడు దీవెనను కేవలం ఇవ్వడు, ఆయన దానిని ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు పరిస్థితులు మారుతాయి. బైబిల్లో చూస్తే దేవుడు దీవించినప్పుడు యోసేపు ఐగుప్తులో ఎదిగాడు, దావీదు రాజుగా అయ్యాడు, అబ్రాహాము మహాజాతికి తండ్రి అయ్యాడు. దేవుని దీవెన ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. దేవుని మీద విశ్వాసం. ఇశ్రాయేలీయులు దేవుని మాటను నమ్మాలి. పంట వేయకపోయినా దేవుడు వారిని పోషిస్తాడని నమ్మాలి. అలాగే మన జీవితంలో కూడా పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాము, రేపు ఎలా ఉంటుంది? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? కాని దేవుడు చెబుతున్నాడు, నా దీవెనను నేను ఆజ్ఞాపిస్తాను. మీరు దేవుని నమ్మితే ఆయన మీ జీవితాన్ని చూసుకుంటాడు. దేవుని దీవెన మీ జీవితంలో. మీ జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి, ఎన్ని సమస్యలు వచ్చాయి, కాని దేవుడు మిమ్మల్ని ఇప్పటివరకు కాపాడాడు. ఎందుకు? దేవుని దీవెన. దేవుడు మీ జీవితంలో ఇంకా గొప్ప పనులు చేయబోతున్నాడు. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవునికి కృతజ్ఞత. మనము దేవుని దీవెనను పొందినప్పుడు ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. ప్రతిరోజు ఇలా చెప్పండి, ప్రభువా, నీ దీవెనకు ధన్యవాదాలు. కృతజ్ఞత గల హృదయాన్ని దేవుడు ప్రేమిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, నీ వాక్యమునకు ధన్యవాదాలు. మా జీవితాలలో నీ దీవెన ఉండనివ్వుము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపై నీ దీవెనను ఆజ్ఞాపించుము. వారి కుటుంబాలను ఆశీర్వదించుము. వారి అవసరాలన్నిటినీ తీర్చుము. నీ శాంతి మరియు ఆనందం వారి జీవితాలలో నింపుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.